దేశవ్యాప్తంగా ఈరోజు స్వీయ గణన నమోదు కార్యక్రమం ప్రక్రియ ప్రారంభమైంది. భారతదేశంలో చరిత్రలో ఈరోజు 2026 సంవత్సరంలో 8వ స్వతంత్రం వచ్చిన తర్వాత 8వ ఈ జనాభా లెక్కలు, ఈ జనాభా గణన కార్యక్రమం ప్రారంభం అవటం ఎంతో శుభదాయకం. గతంలో 2011లో జరిగింది. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈరోజు కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఈ స్వీయ గణన నమోదు చేయడం ఈరోజు ఒక మంచి ప్రక్రియ. ఈ స్వీయ గణన ఏప్రిల్ 16 నుండి 30 దాకా, ఆ తర్వాత మే 1 నుండి 30 దాకా ఇంటింటికి వెళ్ళి మరి ఇంటింటికి ఎన్యూమరేషన్ చేయడం జరుగుతుంది. మరి మే 1 నుండి 30 దాకా ఇంటింటికి వెళ్ళి ఎన్యూమరేషన్ జరుగుతుంది. ఈలోపు స్వీయ గణన ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కూడా మరి ఈ స్వీయ గణన కార్యక్రమంలో పాల్గొనడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం కల్పించింది. వెబ్సైట్ ద్వారా మనకున్నటువంటి ఆధార్ కార్డు లేదా ఏదైనా ఒక ఐడి ద్వారా మరి పోర్టల్లోకి ఎంటర్ అయ్యి దాని ద్వారా వెబ్సైట్ ద్వారా మన వివరాలన్నీ నమోదు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. దాంతోపాటు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం వెబ్సైట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ వెబ్సైట్లో మన వివరాలన్నీ కూడా దానిలో నమోదు చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. ఈరోజు ఈ వివరాలన్నీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అడిగే ఈ గణాంక వివరాలు ఇవ్వడం వలన దేశానికి ఎంతో ప్రయోజనం ఉంది, ప్రజలకు ఎంతో మేలు జరగబోతా ఉంది. ఈరోజు వికసిత్ భారత్ సాధించడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా మన రాష్ట్రంలో స్వర్ణాంధ్ర సాధన, మన విజన్ 2047 సాధించడానికి వికసిత్ భారత్, ప్రధానమంత్రి గారు ఆశించిన విధంగా వికసిత్ భారత్ సాధించడానికి ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడబోతున్నాయి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆశయ సాధన ప్రకారం మన విజన్ 2047 సాధించుకోవడానికి స్వర్ణాంధ్ర సాధనకు ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ప్రధానమంత్రి మోడీ గారు, పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషం. దీనిలో భాగంగా నేను, అలాగే మన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారు, అలాగే పెద్దలందరూ కూడా ఈరోజు ఈ గణాంకాల్లో స్వీయ గణనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వివరాలు కూడా చక్కగా మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్న వాస్తవాలన్నీ కూడా పోర్టల్లో కొట్టేశాం. చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా ప్రతి ఇంటికి పూర్తి స్థాయిలో గణాంకాలు ఇవ్వడం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అట్లాగే భవిష్యత్తులో ఎలాంటి సదుపాయాలు ఇవ్వాలి, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం కూడా ఈ గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పేసి భవిష్యత్ ప్రణాళికలకి, భవిష్యత్తులో వికసిత్ భారత్ తయారు చేయడానికి ఏమేమి అవసరమో కూడా ఈ గణాంకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు గారి లాగా, మోడీ గారి లాగా ఈరోజు మనందరం కూడా ఈ స్వీయ గణనలో పాల్గొని ఏప్రిల్ 16 నుండి 30 దాకా స్వీయ గణనలో పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ దేశ పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ కార్యక్రమంలో నేను, మక్కన గారు, ఇతర పెద్దలు పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది. సో ఆ విధంగా పూర్తి వివరాలు కూడా అందజేయడం జరిగింది.